గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫ్రైడే థియేటర్లో రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా హిట్ అనే చెప్పొచ్చు. రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఆయన 3 విభిన్నమైన లుక్స్ ప్రేక్షకులను బాగా కట్టిపడేశాయి. కాబట్టి ఈ వారాంతంలో పాటు సంక్రాంతి సెలవులకు కూడా ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా చూపించారు కదా. అయితే ఈ పాత్ర తమిళనాడు కేడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ టిఎన్ శేషన్ పర్ఫెక్ట్గా సింక్ అయింది. అతను ఒక నిజాయితీ గల బ్యూరోక్రాట్. ఆయన గురించి చెప్పాలంటే తిరునెల్లే నారాయణ అయ్యర్ శేషన్, సాధారణంగా టిఎన్ శేషన్ అని పిలుస్తారు. 1990స్లలో భారత రాజకీయాల్లో ఒక టవరింగ్ ఫిగర్. దేశ ఎన్నికల కమిషనర్గా అతను ఎన్నికల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేశాడు. ప్రభావవంతమైన రాజకీయ నాయకులకు సవాలు చేస్తూ విప్లవాత్మక సంస్కరణలు కూడా అమలు చేశాడు. ఎన్నికల కమిషన్లో తన పాత్రకు మించి పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులను నిలిపివేయటం ద్వారా మరియు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచటం ద్వారా ఇతర ప్రభుత్వ విభాగాలలో కూడా అతను తనదైన ముద్ర వేశాడు. ఆయన చేసిన సేవలకు గాను అప్పటి గవర్నమెంట్ 1996లో రామన్ మెగసెసే అవార్డుతో అతన్ని గౌరవించి సత్కరించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.